పిల్లలు మనం కథ చెప్పుకుందామా ఇప్పుడు? సరే, ఇక్కడ ఎవరున్నారో చూద్దామా? ఏం పేరు ఈయనది? మరి ఇక్కడ ఏముంది? ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు ఈయన? ఇదంతా ఏంటిది? మట్టి. అయితే ఈయన చేనులో పని చేస్తుండ అనమాట. ఈ కథలో ఏం జరిగిందో చూద్దామా ఇప్పుడు మనము? ఈయన పేరు శంకరం అన్నమాట. ఈయన తన చేతిలో, పొలం అంటే ఏంటి బెట్ట? చేను. పొలంలో పని చేస్తాడనమాట. చేనులో మనము ఏం తీసుకొని పని చేస్తాం? కలవార, పార, వీటితో పని చేస్తారు కదా, కలుస్తారు, చేస్తారు కదా. ఆయన కూడా అట్లాగే పార తీసుకొని ఆయన చేనులో పని చేస్తుంటాడు అనమాట. అప్పుడు ఆయనకి ఏం కనిపించింది మరి? కుండ. ఏం కనిపించింది? కుండ. అయితే ఆయన ఏం చేస్తాడు? ఇగో పని చేసి చేసి అలసిపోయి చెట్టు కింద వచ్చి కొద్దిసేపు పడుకుందామని చూస్తాడనమాట. అయితే ఆయన దగ్గర ఏముంది? పార ఉంది కదా. ఆ పారని ఆ దొరికిన కుండలో పెట్టి ఈయన చెట్టు కింద పడుకుంటాడు. పడుకుంటే కొద్దిసేపటికి లేస్తాడనమాట. లేవగానే ఏమైతుంది తెలుసా? ఏమైతుంది? ఈ కుండలో వేసిన పార ఉంది కదా, అందులో చాలా పారలైతాయి అన్నమాట. కుండ నిండా పారలైతాయి. అరే, శంకరం నిద్ర లేచాయి చూస్తాడు. చూసి, అరే నేను ఒకటే పారేసానే కుండలా, ఇన్ని పారలు ఎలా అయినాయి అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఆయన దగ్గర ₹1 బిల్ల ఉందనుకోండి, ఆ బిల్లని తీసి కుండలో వేస్తాడు. కుండ నిండా డబ్బులు అవుతాయి. అట్లా ఆయన చాలా ఆశ్చర్యపోతాడు. భలే భలే, ఇది మ్యాజిక్ కుండ. ఏది ఒక్కటేసినా ఇది కుండ నిండా అవుతున్నాయే. దీన్ని మా ఇంటికి తీసుకెళ్లి నాకు కావలసిన వస్తువులు చేసుకుంటా అని ఈ శంకరం ఏం చేస్తాడు? కుండని ఇంటికి తీసుకుపోయి తనకి కావలసిన, తినడానికి కావలసిన వస్తువులన్నీ చేస్తుంటాడు. అలా శంకరం చాలా ధనికుడు అవుతాడు అనమాట. ఆ విషయము ఆ ఊర్లో రాజుకి తెలుస్తుంది. ఈయనెవరిక్కడ? ఈయనెవరు? రాజు. రాజుకి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ రాజు చెప్తాడు, వెళ్ళి శంకరం ఇంట్లో ఉన్న కుండని తీసుకొని రండి అని చెప్పేసి అక్కడ భటులకి చెప్తాడు. ఆ భటులు సరే రాజా అని చెప్పేసి శంకరం ఇంటికి వెళ్ళి అక్కడున్న కుండను తీసుకొచ్చి రాజుకిస్తాడు. మరి రాజు ఏం చేస్తాడు చూడండి. ఇక్కడ ఏం చేసిండు? ఏమున్నాయి కుండలో? చూద్దాం ఈ కుండలో ఎలా మ్యాజిక్ జరుగుతుందా అని చెప్పేసి రాజు ఒక పండుని ఆ కుండలో వేస్తే ఎన్ని పండ్లైనాయి మరి ఇక్కడ? కుండ నిండా పండ్లైనాయి కదా. అప్పుడు రాజు కూడా ఆశ్చర్యపోతాడు. అమ్మో భలే భలే, ఇది మ్యాజిక్ కుండ అని చెప్పేసి తన గ్రామంలో, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కావలసిన వస్తువులని ఆ కుండ ద్వారా తెచ్చి ప్రజలందరికీ పంచేసి వాళ్ళ ఊరిని గొప్పగా చేసి మళ్ళీ ఈ కుండని తీసుకెళ్లి భూమిలో పాతేస్తారు. ఎక్కడ పాతేస్తారు? మరి ఈ కథ పేరేంటో తెలుసా? ఏం కథ? మ్యాజిక్ కుండ. గట్టిగా అనండి ఒకసారి అందరూ. గుడ్, అర్థమైంది కదా ఈ కథ. క్లాప్స్ కొట్టండి ఒకసారి.